ఆయన పాపం చాలా సీనియర్ ఉండలే. ఇక్కడ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఇది ఏర్పాటు మీద చూస్తున్నారు. అద్భుతమైన ఏర్పాటు చేయడం జరిగింది. దేశ విదేశాల నుంచి నోబెల్ ప్రైజ్ విన్నర్స్తో సహా చాలామంది ఎక్స్పర్ట్సు, టెక్నోక్రాట్సు, ఇన్వెస్టర్స్ రానున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఈ 2 దశాబ్దాల్లో 2047 నాటికి ఈరోజున్న ఎకానమీ నుంచి ఎన్నో రెట్లు పెరిగి $3 ట్రిలియన్ ఎకానమీగా మరి పెరగబోతుందో ఆ రోడ్ మ్యాప్ ఆవిష్కరించబోతున్నారు. మరి ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విషయంలో ఏర్పాటు చేసిన వాళ్ళందరూ కూడా నా శుభాకాంక్షలు, అభినందనలు. ఐ థింక్ ఇట్స్ ఏ హిస్టారిక్ ఈవెంట్ ఫర్ తెలంగాణ. I think it's a milestone in Telangana's development. I congratulate Chief Minister, Deputy Chief Minister and everybody else involved in the arrangements of this global summit. అయితే మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ఈరోజు సాయంత్రము 4 గంటలకి హాల్ 1లో డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెక్టర్స్లో తెలంగాణలో పెట్టుబడులు ఆకర్షించడానికి ఒక డిస్కషన్ ఉంది. దాన్ని నేను చైర్ చేస్తున్నాను. మీరు తప్పనిసరిగా కవర్ చేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా 5:30కి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో ఆ మీటింగు సెషన్ కూడా నేను చైర్ చేయబోతున్నాను. అవి 2 కూడా మీరు కవర్ చేయాలని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. ఇరిగేషన్ విషయంలో 2047 నాటికి ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి అత్యాధునికమైన ఇరిగేషన్ మెథడ్స్ వాడి రాష్ట్రంలో ప్రతి ఇంచు భూమిని మరి సాగులోకి తీసుకొచ్చి మంచి ప్రొడక్టివిటీ తీసుకురాబోతున్నామో ఆ డాక్యుమెంట్లో ఉంది. అదేవిధంగా సివిల్ సప్లైస్ విషయంలో కూడా మోస్ట్ మోడర్న్ మెథడ్స్, బెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి ఏ విధంగా ప్రతి వ్యక్తికి, ప్రతి పౌరునికి అన్ని నిత్యావసర వస్తువులు ఇవ్వబోతున్నాం కూడా ఇది మరి మేము ఈ యొక్క సమావేశంలో ఆవిష్కరించబోతున్నాం.